it can be dangerous. ఫాస్టింగ్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది, కానీ మీల్ స్కిప్ చేయడం వల్ల ఎంత హామ్ ఉందో ఒకసారి ఆలోచించండి. అందరూ ఈ ఫాస్టింగ్ అనే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు కదా, నేను కూడా ఈ ట్రెండ్ని ఫాలో అవుతా అని మీరు ఒకవేళ అనుకుంటే ఇట్ కెన్ బి డేంజరస్ ఫర్ సమ్ పీపుల్. ఐ విల్ బి షేరింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫాస్టింగ్ ట్రెండ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ డు వాచ్ టిల్ ద ఎండ్. First, let's talk about who should avoid fasting. Fasting isn't one size fits all solution. Diabetes, low blood sugar, eating disorder history ఉన్న వాళ్ళు సీరియస్ రిస్క్లో ఉంటారు. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీల్ స్కిప్ చేయడం వల్ల ఇట్ కెన్ కాజ్ డేంజరస్లీ లో బ్లడ్ షుగర్ లెవెల్స్. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి కాన్స్టెంట్ న్యూట్రిషన్ అవసరం. అండ్ చిల్డ్రన్ ఆర్ టీనేజర్స్, దేర్ గ్రోయింగ్ బాడీస్ అండ్ బ్రెయిన్స్ నీడ్ రెగ్యులర్ న్యూట్రిషన్. సో ఫాస్టింగ్ అసలు అప్రోప్రియేట్ కాదు. ఫస్ట్ లెట్స్ సీ హెల్త్ రిస్క్ ఆఫ్ ఫాస్టింగ్. ఈవెన్ హెల్తీ అడల్ట్స్ కూడా చాలా రిస్క్స్ ఫేస్ చేస్తారు. Dizziness, irritability, fainting can occur especially if you are new to fasting. Second, physical risks. లాంగ్ టర్మ్లో ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ చేయడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది, మజిల్ వీక్ అవుతాయి అండ్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. పర్టికులర్గా ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉమెన్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఎఫెక్ట్స్ దర్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ఫర్టిలిటీ. డీహైడ్రేషన్ కూడా చాలా కామన్గా కనపడుతుంది ఇఫ్ వాటర్ ఇంటేక్ ఈజ్ నెగ్లెక్టెడ్. లెట్స్ సీ మెంటల్ అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్. ఫాస్టింగ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ అండ్ ఫుడ్ గురించి ఆబ్సెసివ్గా, అంటే నార్మల్గా తినే పర్సన్ కంటే ఎక్కువ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బింజ్ ఈటింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి ఫాస్టింగ్ చేసిన తర్వాత ఎంత తింటున్నాడు అనేది గ్రహింపు లేకుండా తినేస్తూ ఉంటారు అనమాట. ఇలా లాంగ్ టర్మ్గా ఫాస్టింగ్ చేయడం వల్ల బ్రెయిన్ ల్యాక్స్ గ్లూకోజ్ which can lead to drop in concentration. Especially I wanted to talk about this point, intermittent fasting and diabetes. When it's safe and when it's not safe. Some people promote it as a miracle for blood sugar control. Here is what science says. Proper diet చేస్తూ కంట్రోల్డ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు అండర్ మెడికల్ సూపర్విజన్లో ఉంటే మాత్రమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ట్రై చేయొచ్చు. ప్రతిదీ కంట్రోల్డ్ అండ్ స్ట్రక్చర్డ్ అప్రోచెస్ ఉంటే మాత్రమే దేర్ ఆర్ రిజల్ట్స్ దట్ హ్యావ్ షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అండ్ వెయిట్. ఎవరైతే ఇంక్రీస్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఉంటూ ఇన్సులిన్ ఆర్ గ్లూకోజ్ లోవరింగ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు సివియర్ హైపోగ్లైసిమియా రిస్క్లో ఉంటారు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ హైపోగ్లైసిమియా ఉంది, ఇంకా వాళ్ళు అసలు ఏం తినకపోతే దేర్ బ్లడ్ షుగర్స్ విల్ డ్రాప్ ర్యాపిడ్లీ అండ్ ఇట్ మైట్ లీడ్ టు అ సివియర్ రిస్క్. అసలు డయాబెటీస్ కంట్రోల్లో ఉండట్లేదు అన్న వాళ్ళు ఫాస్టింగ్ మొత్తానికి అవాయిడ్ చేయాలి. ఆల్వేస్ కన్సల్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేసుకుంటూనే ఉండాలి. హైడ్రేటెడ్గా ఉండాలి అండ్ సూపర్వైజ్డ్ ఫాస్టింగ్ మాత్రమే చేయాలి. ఫాస్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ టు బీ ఫాలోడ్. ఈ వరల్డ్లీ ట్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరికి మంచిది కాదు. వీ షుడ్ ఆల్వేస్ డూ గాడ్స్ విల్. మనము దేన్ని బ్లైండ్గా ఫాలో చేయకూడదు. As it is already said in Romans chapter 12 verse 2, do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Not every trend in this world is good for us spiritually. ఈ ట్రెండ్స్ ఏవైతే మనల్ని హార్మ్ చేస్తూ ఉన్నాయో, those are the reminder for us to make wise choices for our soul. Health focused fasting isn't safe for everyone. And ఈ ట్రెండ్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల మనకి చాలా హార్మ్ఫుల్. అలానే వీఆర్ కాల్ టు వాక్ డిఫరెంట్లీ ఫ్రమ్ దిస్ వరల్డ్. లెట్ us all follow God's guidance rather than what's popular. Take care of your body, nourish your soul and live intentionally. Thank you and praise the Lord.